నువ్వెవరు చెప్పడానికి? ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? నువ్వెవరు చెప్పడానికి? దళబదులు బ్యాచ్ దళబదులు మాట్లాడబాకండి. ఏదైనా ఒక స్టాండర్డ్ మీద చావండి. నేనే చేశాను, ఆ గుడ్డు మంత్రి కూడా మాట్లాడతాడు. అంబటి రాంబాబు కలగంటున్నాడు. అంటే ఒక కళ అయితే ఉందంట, కాపు ముఖ్యమంత్రి కావాలి అని. ఏంటంటారు కళకు కారణం? ఎప్పుడు నిద్రపోయాడంటే ఈయన కలగంటానికి? నిద్ర పట్టట్లేదంటగా. ఆ ఫామ్ హౌస్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఏమో తిట్లు ఉంది. ఒక అన్ని కలిపి ఒకసారి వేయండి నా కేసులన్నీ, నేను అంత సూరం తిరగలేను అంటున్నాడు. మరి ఏం చేద్దాం మరి ఆయన్ని? మరి నేను నిద్ర ఏడబడుతుంది, ఆడ కలగంటాడు. కాపు ముఖ్యమంత్రి కావాలని, కాపు ముఖ్యమంత్రి చేసుకోవాలని చేసుకోబ్బా. నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని పక్కన నెట్టేసి నీకే ఓట్లు వేస్తారేమో చూద్దాం. ఏముంది అక్కడ? అందులో పెద్ద ఇష్యూ కాదు, పెద్ద అదేమన్నా పెద్ద బ్రహ్మాండమైన విద్య కాదు. మరి చెప్పాలంటే మనం ఏం చెబుతాం? ఇంకా ఆయనకి చెప్పినా చెప్పకపోయినా ఆయన మనసులో ఏముందంటే, ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టలేదనుకో, సాయంత్రానికి అక్కడ తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తాడు, ఇవాళ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, ఏంది కథ, ఏమేం చేస్తున్నారు అని చెప్పి అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతుంటారు. ఎందుకంటే నువ్వు పెద్ద జోకర్ అయిపోయావు. జోకర్ కాదు, జోకర్కి మించి అయిపోయావు. అది నీ పరిస్థితి. నేను ఎవరు చూసేవాడు దేకేవాడు కూడా ఎవరు లేడు. మరి ఏం చేద్దాం? నీ వెనకమాల 10 మంది నుంచోటానికి కూడా ఎవరు రావట్లా. మరి ఏం చేస్తారు? ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే స్టూడియోలో కూర్చొని ఆ సాక్షి ముందు మాట్లాడుకుని ఆయన మాట్లాడు, వద్దంది ఎవరు లేదు. దాన్ని కూడా పద్ధతిగా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం ఊరుకోరు, పబ్లిక్ ఊరుకోదు. నిన్న కాస్త ఉండదు కూడా పోద్ది. మరి ఏం చేస్తారు? నీకు డబ్బులు ఇచ్చారు, ఈ కోట్లు ఖర్చు పెట్టమని జిల్లా ఇన్ఛార్జిగా గుంటూరు ఖర్చు పెట్టాలి కదా. ఎట్టాకొట్ట 10 మంది టీలన్నా పోసన్నా అది నీ పరిస్థితి. ఏం చేద్దాం మరి? అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక, అక్కడ టీవీకే గెలిచింది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవాలి దమ్ముంటే అంటున్నారు కదా. మరి నువ్వెవరు చెప్పడానికి? ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఎవడవంట అసలు? ఏమన్నా ఎమ్మెల్యేవా, ఎంపీవా? నువ్వు మాజీ గాడి. నాకు ఎందుకంటే మెంటలు ఎక్కుతుంది. నువ్వెవరు చెప్పడానికి? పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? పోనీ అర్హత ఉంటే నువ్వు పార్టీ మారు. ఇంకా కాపు ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటే పార్టీ మారు. నువ్వు అనవసరమైన మాటలు కాదు, పార్టీ మారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వే ముఖ్యమంత్రిగా ఉండని చెప్పి అడుగు. పోయి కొట్టుకొని అడుక్కపోయి ఒక్కడ పోటీ చేయి, లేకపోతే 2 పోటీ చేయి, లేకపోతే మరి ఇట్లా అనుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏంది, లేకపోతే ఏమన్నా ఇండియా కూటమి ఏంది? ఈ కూటమిలు ఎందుకు వచ్చినాయి అబ్బాయి? ఒక్కడిగా పోటీ చేస్తేనే వచ్చినాయా? ఊరక ఎదవాగుడు ఆగువాక. మరి వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వారా కదా ఉంది? ఇప్పుడు సెంట్రల్లో ఉందేంది గవర్నమెంట్? పొత్తుల గవర్నమెంట్ కాదా? ఊరక మాట్లాడవా, మూతి పగులుద్ది, జాగ్రత్త. అక్కడ విజయ్ గెలిస్తే కనుక ఇక్కడ వీళ్ళెందుకు సంతోషపడుతున్నారు అనుకోవాలంటారు? ఏముంది? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి, దానికంటే ఇంకేమన్నా ఉందా? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి, అంతకు మించి ఏమీ లేదబ్బా. ఏముంది? వీళ్ళు ఏమన్నా ఆయన స్ట్రాటజీ అయింది, ఈయన స్ట్రాటజీ అయింది. అదే రజనీకాంత్ గారు ఎందుకు పోటీ చేయలేదు? మిగిలిన ఆయన పేరేంది? ఆయన ఎవరో ఇంకొక ఆయన పోటీ, ఆయన కూడా పోటీ చేయాలి, గెలవలేదే. వాళ్ళు కూడా సినిమా యాక్టర్లేగా కాదా? రజనీకాంత్ గారి కంటే ఎక్కువ ఉంది ఆయనకి ఫాలోయింగ్. లేదు. అయినా కానీ ఆయన ఏదో ఒకటే చెప్పాడు. ఆయన పెద్దగా మీటింగ్లు కూడా పెట్టినట్టుగా లేడు. అన్ని హైవేల మీదో లేకపోతే వీటి దగ్గరే పెట్టాడు, పెద్ద పెద్ద సిటీల్లోనే. మరి పల్లెటూరులో మిగిలిన అక్కడెక్కడి నుంచి వచ్చారు? కనీసం కార్యకర్తలు లేకుండా గెలిచాడు స్వామి. మీకన్నా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళ పొత్తు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలతో పొత్తుతోటే నువ్వు గెలిచింది. అది గుర్తుపెట్టుకో. నేను సింగిల్గా వస్తాం కాదు. అంతకుముందు ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు సిపిఎం, సిపిఐ, ఆ సిపిఎం సిపిఐతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అనైతిక పొత్తు. ఆ రోజు ఏమైంది మీది? ఏం చెప్పాలంటే వాళ్ళకి అదే పరిస్థితి వాళ్ళది. అనైతిక పొత్తు పెట్టుకున్నారు. అది తెలీదా నీకు? గుర్తులేదా? మర్చిపోయావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాంగ్రెస్లో నుంచా కాదా? మీ బొత్స ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్లో నుంచా కాదా? ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. రోజా ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్లో నుంచా కాదా? మీ నిడతల రజనీ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీలో నుంచా కాదా? దళబదులు బ్యాచ్ దళబదులు మాట్లాడబాకండి. ఏదైనా ఒక స్టాండర్డ్ మీద చావండి. అంటే అక్కడ వాళ్ళు విజయం సాధిస్తే కనుక ఇక్కడ వైసీపీకి ఏం సంబంధం? అదేమంటే కనుక వాళ్ళు అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచాడు విజయ్ అనే మాట అయితే అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని వీళ్ళు కనుక ప్రచారానికి పోయినట్టయితే 8 సీట్లు కూడా వచ్చాయి కదా. 100 సీట్లు దొబ్బేయి.
ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఆ మాత్రం అన్న వచ్చి ఉన్నాడు. కానీ ఆ మాటలు మీరు ఇక్కడ అనడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఇంకా ఎన్ని కావాలి, అదే 18 రావాలి, ఇంకా 10 సీట్లు కావాలి కదా. ఆ 10 సీట్లకి ఆయన నానా తంటాలు పడాల్సి వస్తుంది మీ పిచ్చవాగుడికి. అర్థమైందా? పిచ్చవాగుడు వాగవాకండి. అదే కదా పరిస్థితి. ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 సార్లు వెళ్ళాడు, గవర్నర్ కాదన్నాడు, మెలకొని కూర్చోవాలి ఆయన. నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను, వెళ్ళట్లేదు, నేను పార్టీ ఫామ్ చేయటం రావట్లేదు, గవర్నర్ వస్తే పిలవాలా. 10-15 రోజుల్లోపు పిలవకపోతే గవర్నర్ గారికి కూడా సెంటింగ్ అడుద్ది. ఇది మామూలే. మామూలుగా పిలవాలి. అదేదో ఆర్టికల్ ఉందిలే రాజ్యాంగంలో, మామూలుగా గవర్నర్ గారు పిలవాలా లార్జెస్ట్ పార్టీని. అది ఏదన్నా కానీ ఒకసారి వాజ్పేయి గారిది కూడా ఒక్క ఓటుతోటి ఓడిపోయారు. అది గుర్తుందా లేదా? ఆయన అప్పుడు రాజీనామా చేసింది అందరికీ గుర్తే ఉంది. మరి ఇంకేంటి? ఇవన్నీ కాదండి, అసలుకి నిజంగానే విజయ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫోటో వల్లే గెలిచాడా? లేదు, 100% కాదు. కాకపోయినా కానీ అంత క్రెడిట్ చోరీ అనే దానికి అర్థమైపోయింది. పోయినసారి గూగుల్లో కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్లో కానీ, ఇంకోసాట అదే ఈ పేర్ని నానిగడి పోర్ట్లో కానీ వాళ్ళు పనులు చేయరండి. మనకి ఎంత బెనిఫిట్ ఉంటే అంత దానికోసం పాకులాడేవాళ్లే కానీ వాళ్ళు పనులు చేసే రకం కాదు. ఆ జనానికి అర్థమైపోయింది. ఇవాళ వాళ్ళు పాడుపెట్టిన 5 సంవత్సరాలకి కాలువలు, మురుగు కాలువలకు కానీ, లేకపోతే పంట కాలువలకు కానీ నానా తండ 33 కోట్లు, లేదా 33,000 కోట్లు డ్రైనేజీలకు కానీ వీటికి కానీ పెట్టాల్సి వస్తుంది. పోలవరాన్ని పడకేపించావు. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎట్ట సిగ్గు లేకుండా అడుగుతున్నారా బాబు? క్రెడిట్ చోరీ అంటే ఇట్టా ఉంటుంది ఎవరికైనా. నేనే చేశాను, ఆ గుడ్డు మంత్రి కూడా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? క్రెడిట్ చోరీ చేశారు. అరే నీకు చెప్పాను కదా, నీ ఉండే తీసుకురా, నీ దగ్గర ఉంటాయి కదా, నువ్వు డూప్లికేట్ ఒకటి పెట్టుకుంటావుగా నీ ఆఫీస్లో. మరి ఏమైంది? అది నువ్వు ఎంఓ చేసుకుంది, ఆ ఎంఓ చేసుకుంది జనానికి చూపించు, తీసుకొచ్చి ఊరకు నోటితో వాగితే తప్పదు కదా, తప్పు కదా అది. ఇవన్నీ కాదండి, ఒక ట్రోల్ అయితే వినపడుతుంది, రోజా గారు డిఎంకేకి సపోర్ట్ చేయటం వల్లే ఈయన విజయ్ గారు గెలిచారు అని. అది నిజమే అనుకోవాలంటారా? 100% నిజమే. దాంట్లో ఏముంది? మన పాదం మామూలు పాదం అయింది. మన పాదం పెట్టి ఒక్క పూట చేసినందుకే సీఎంగా ఓడిపోయాడు. ఎవరు? స్టాలిన్ గారు ఓడిపోయారు. ఈ ఆంటీ అంటది మరి ఈయన కూడా వెళ్ళాడు అనుకుంటాను. ఈయన వెళ్ళలేదంట జగన్మోహన్ రెడ్డి. కాకపోతే కలిసి వచ్చినట్టున్నాడు ఈ నెల. ఆయన కూడా వెళ్ళినట్టయితే ఆ వచ్చిన 50 సీట్లో కూడా ఇంకో 25 తగ్గి ఇవాళ విజయ్కి కూడా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. అది సమస్య ఏం లేదు. సమస్యను సృష్టించడంలో వీళ్ళే. మన పెట్రోల్ బంకుల దగ్గర వేశారు ధర్నా. పాబాస్ పాలయ్యారా లేదా? అయ్యారు. ఏం చేస్తాం మరి? వీళ్ళు స్ట్రాటజీ ఇట్టా ఉంటుంది. ఒక్క పూట లేట్ అయినాయి, దాంట్లోని ఒక్క రోజులోనే ఇంత అపోహ సృష్టించారంటే జనాల మధ్య ఏం చెప్పాలంటే, వాళ్ళ పాటలు నమ్మాకండి. జనం నమ్మారు అనుకోండి, కొరితో తలగొక్కున్నట్టే. అంటే ఇప్పుడు రోజా గారిని అంత ట్రోల్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు 3 ఇన్సిడెంట్లు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది తిరుపతిలో బాంబ్ బ్లాస్ట్. ఆయన ఎట్ట బతికి పట్టగట్టాడు. సరే పోనీలే అని చెప్పి ఐరన్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే 2 సంవత్సరాల్లోనే వెళ్ళిపోయింది. కొంగేసింది. ఆడ కొంగేసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. మొట్టమొదటిలోకి అది బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైంది? 11కి పరిమితమైంది. అవునా కాదా? అయిపోయింది. నిన్నేమో డిఎంకే స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళింది. అసలు మామూలుగానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడనే ఉద్దేశంలో ఉంటాం. కానీ ఏమైంది? అసలు స్టాలినే ఓడిపోయాడు. అర్థమైందా? స్టాలిన్ ఓడిపోయాడు కదా. ఓడిపోయాడా లేదా? ముఖ్యమంత్రి ఓడిపోవటమే కదా స్వామి. అసలు ఈ చరిత్రలో ఎక్కడా లేదు. చరిత్రలో లేని చరిత్ర సృష్టించే నీ ఇనప పాదం మామూలు పాదం కాదు అది. అట్లాంటి దరిద్ర పాదాన్ని పెట్టుకు మొన్న ఏదో విడతల రజని ఒకటి మాట్లాడుతుంది, గొడ్డల పార్టీ అని. గొడ్డల పార్టీ అనగా ఏమంటారు? కోడికత్తి డ్రామా నీదేనా? చెప్పుల డ్రామా మీదేనా? ఆ తర్వాత గులకరాయి డ్రామా మీదేనా? ఇంకే మొన్న ఎవడు దొరకలా. మన దొరికినట్టయితే షరీంలను లేకపోతే వాళ్ళ అమ్మను పైకి పంపించేసి సింపతి కోసం ఏదైనా చేసేవాడు. ఎందుకంటే ఆ జిజిఎం గారు తెలివిగా అమెరికా వెళ్ళిపోయింది, ఈమె హైదరాబాద్ పోయింది. ఇది తప్పించుకున్నారు. లేకపోతే ఈ ఏది లోటస్ ఫౌండేషన్లో అక్కడే లేపేసేవాళ్ళు. ఇప్పుడు లోటస్ ఫౌండేషన్లో డబ్బులు బయటకు పోయినట్టుండే బై త్రూ అదేమంటారు ఆ బ్యాంక్ ఏదో ఉంది కదా, ఇంటర్నేషనల్ బ్యాంకు, ఆడకు పోయింది స్విస్ బ్యాంకులోకి. స్విస్ బ్యాంకులోంచి బయటకు తీయాలి. అటు తీసి అక్కడ పెట్టుబడి పెట్టుకోవాలా. దానికోసం పోయాడా జగన్మోహన్ రెడ్డి.
వాళ్ళ మీద ప్రేమతోటి కాదు, లేకపోతే ఏమన్నా ఇదే కాదు వెళ్ళింది. మిమ్మల్ని అందరినీ పెట్టి ఇటు మీరు మునగండి, నేను సంపాదించుకున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.